వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దులు మరియు ఒంగోలు జాతి కోడెల రేట్ల వివరాలు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. జత వచ్చేసి మరి పెబ్బేరు మార్కెట్లో 1,90,000 1,90,000 అయితే సేల్ అయిపోయినాయి. ఇది వచ్చేసి 4 వళ్ళు, మరి ఇది వచ్చేసి 2 పళ్ళ పిడలు. ఇక్కడ మీది అడ్రస్ ఎక్కడ? మనది నందికొడుకు. ఎక్కడ మీద? నందికొడుకు పక్కన మిడ్తూరు. మన ఊరు మిడ్తూరు లోకల్ గ్రామం, అదే మండలం. ఏం పేరు అన్న మీ పేరు? కిషోర్ కుమార్. 1,90,000 తీసుకున్నారు మొత్తానికి. మొత్తం ట్యాక్స్ వచ్చి మొత్తం వచ్చి 6,000 పడ్డది. మొత్తానికి నీకు ఇంటికి పోయే వరకు మొత్తానికి 2 లక్షలు బరాబర్ ఉంటుంది. మీరు ఇంత లాభం వస్తే ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి నెంబర్ చెప్పండి ఒకసారి. 733 07 11 61 5. ఓకే. మొత్తానికి మరి బేరం అయిపోయింది. తర్వాత ఒకదాని 1,30,000 అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఇవ్వట్లేదు, జత మీద పోవాలన్నట్టు. మరి రేట్ వస్తే ఇస్తామని చెప్తున్నారు. ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వీరిని అయితే సంప్రదించవచ్చు. 2 పాల కోడలు మంచి సైజులో ఉన్నాయి. మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది. 1,65,000 చెప్తున్నారు. 1,65,000 చెప్తున్నారు. దానికి జత మీద వచ్చేసి 1,40,000 అడుగుతున్నారు. మరి సింగిల్గా వచ్చేసి అవతలది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరి 95,000 చెప్తున్నారు. 70,000 అడుగుతున్నారు. 70,000 అడుగుతున్నారు ఒకదాని వచ్చేసి. ఒకదాని వచ్చేసి 76,000 76,000 అడుగుతున్నారు. లోపల చెప్పు బేరం 80 లోపల చెప్పు బేరం వచ్చినప్పుడు పోతాడు ఆడపోతాడు. నువ్వటి పోతాడు అనుకుంటా. నువ్వటి ఆడపోతాడు పట్టుగా. 76,000 76,000 అడుగుతున్నాడు ఒకదాని వచ్చేసి. వాళ్ళు వచ్చేసి మరి 85,000 చెప్తున్నారు. 80 లోపల చెప్పని అడుగుతున్నారు. లోపల చెప్పు బేరం ఇది సార్. బేర నేను పిల్లలు చెప్పదు మీతోనా ఎంత చేస్తారు విలువ, దాని విలువ. $78 అంటున్నారు. 78,000 అని మధ్యలో మనిషి చెప్తున్నాడు. దానికి నడిపించి అయితే చూపించుకుంటున్నారు. ఈ జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. మొత్తానికి బేరం అయితే దగ్గరికి వచ్చినట్టుంది. కాకపోతే 1,000 2,000 అక్కడ వెనుకెత్తున్నారు బేరం. దానికి 1,33,000 చెప్తున్నారు. మరి అడిగే వాళ్ళు వచ్చేసి 1,20,000 అడుగుతున్నారు. మొత్తానికి 13,000 డిఫరెంట్ ఉంది. జత వచ్చేసి 1,44,000 చెప్తున్నారు. 1,44,000 చెప్తున్నారు. నన్ను ఇష్టం పోయి ఎందుకన్నా
కాదంటే 38,000 కూడా ఉండిపోను 5,000 200 చంపుకుంటానే 43,000 కాదా మొత్తానికి 1,38,500 అడుగుతున్నారు. మరి వీళ్ళు వచ్చేసి 1,43,000 చెప్తున్నారు. 1,43,000 చెప్తున్నారు. 1,38,500 అడుగుతున్నారు. జత వచ్చేసి 85,000 85,000 సేల్ అయిపోయింది. ఇది వచ్చేసి 75,000 75,000 సేల్ అయిపోయింది. ఇవి కూడా సేల్ అయిపోయినాయి. కాకపోతే మొత్తానికి ఇక్కడ రైతు అయితే అందుబాటులో లేడు. వచ్చేసి మొత్తానికి అయితే సేల్ అయిపోయినాయి. ఎన్ని వల్ల ఉన్నాయి ఇదేనా? ఎన్ని వల్ల ఉన్నాయి? 4 వన్లు ఒకటి 6 వన్లు. ఎక్కడ మనది? రాయచూరు పక్కల. ఏం రేట్ రేట్ ఏం తీసుకుంటుంది? 1,80,000 1,80,000 అయితే మరి తీసుకున్నారంట. మరి వీటి జత మీద అయితే కొనుగోలు చేసారు కర్ణాటక సంబంధించినటువంటి రైతులు. మరి ఒకటి వచ్చేసి 4 పళ్ళు, ఒకటి వచ్చేసి 6 పళ్ళు. జత వచ్చేసి 1,50,000 1,50,000 అయితే సేల్ అయిపోయినాయి. మరి ఇసుక బండ్లకని యాక్టాపూర్ రైతులు అయితే తీసుకోవడం జరిగింది. వచ్చేసి 2 6 పళ్ళు ఉన్నాయంట మరి గిత్తలు. మరి 1,35,000 1,35,000 అయితే సేల్ అయిపోయినాయి జత మీద. 1,38,500 అడిగిన మనిషి పక్కనే ఉన్నాడు. మరి బేరం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. మొత్తానికి 1,35,000 అయితే సేల్ అయిపోయినాయని చెప్పిర్రు. మరి మొత్తానికి డిస్కషన్ మళ్ళీ నడుస్తుంది, చూద్దాం. దానికి 1,35,000 సేల్ అయిపోయినాయి. వచ్చేసి జత మీద అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. దానికి 1,00,000 పైన వ్యాపారం అయితే నడుస్తుంది. 1,08,000 అంటున్నారు. లక్ష 8,000 చెప్తే 1,06,000 అడుగుతున్నారు. మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది. 2,000 తేడా ఉంది. అయిపోయింది. మొత్తానికి 1,06,000 1,06,000కి మొత్తానికి సేల్ అయిపోయినాయి. ఇక్కడ బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. $1,85,000 అడుగుతున్నారు. 1,85,000 అడుగుతున్నారు. దీని పనులు బాగానే ఉన్నాయి. దీని బాగానే ఉన్నాయి. దీన్ని చూడలేదు. చెప్తానే ఉన్నాయి కదా. నచ్చింది వస్తాను చెప్తే నేను కూడా చెప్తాను. లక్ష 10,000 కట్టుకుపోతావా? 2,00,000